बीजेपी के कौमी सदर जेपी नड्डा और कांग्रेस के साबिक सदर राहुल गांधी के दौरे तेलंगाना को शदीद तनकीद का निशाना बनाते हुए टीआरएस के रुकने असेंबली बालिका सुमन ने कहा कि इन दो कायदीन के दौरे से तेलंगाना को कोई फायदा तो नहीं है, अलबत्ता नुकसान जरूर होगा क्योंकि उनके दौरे से तेलंगाना की पुरअमन फिजा बिगड़ सकती है। एक प्रेस कॉन्फ्रेंस से खिताब करते हुए बालिका सुमन ने बीजेपी के कौमी सदर जेपी नड्डा से कहा कि वो रियासत का दौरा करने से कबल तेलंगाना के साथ किए गए वादों को पूरा करें। उन्होंने कहा कि आंध्र प्रदेश की तंजीम जदीद कानून के मुताबिक खाजीपेट में रेलवे कोच फैक्ट्री, बयारम में स्टील फैक्ट्री और दीगर वादों को पूरा किया जाए। उन्होंने कहा कि चीफ मिनिस्टर चंद्रशेखर राव की क़यादत में आज तेलंगाना रियासत मुल्क की तमाम रियासतों के मुकाबले में तेजी के साथ तरक्की कर रही है। उन्होंने कहा कि आज तेलंगाना में एक पल के लिए भी बरकी कटौती नहीं है। तमाम ज़मरे के बरकी सारिफीन को 24 घंटे बरकी सरबराह की जा रही है, जबकि बीजेपी और कांग्रेस की ज़ेर इख्तियार वाली किसी भी रियासत में 24 घंटे बरकी सरबराह नहीं की जाती। కేసీఆర్ గారు మాట్లాడుతూ ఉన్నారు, చైనాను మించిపోవాలి భారతదేశం, అమెరికాను మించిపోవాలి, అద్భుతమైనటువంటి సూపర్ పవర్ గా భారతదేశం తయారు కావాలి అని చెప్పి కేసీఆర్ గారు చెప్తా ఉన్నారు. వాళ్ళ జాతీయ పార్టీలకు దానికి సంబంధించి ఒక విధానంలో కేవలం నినాదాలు తప్ప విధానాలు ఆచరణలు లేనటువంటి దుర్మార్గ ప్రభుత్వం వల్ల కేంద్రంలో ఉంది. విభజించు పాలించాలనే సిద్ధాంతంతో దేశ ప్రజానికాన్ని విభజిస్తూ మతపరమైనటువంటి ఉద్రిక్తతలు రెచ్చగొడుతూ ఇవాళ దేశంలో ప్రజల మధ్య చిచ్చు పెడుతూ ఆ చిచ్చులో నుంచి వచ్చేటటువంటి చలిమంటల్లో చేతులు కాపుకొట్టు బతుకుతున్నటువంటి ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం. ఇవాళ రాజ్యాంగం మీద ప్రమాణం చేసి దేశంలోని ప్రజలందరూ సమానమైన మాట్లాడి అధికారంలోకి వచ్చి గద్దెనెక్కిన ఈ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఇవాళ దేశంలోని కొన్ని వర్గాలను అంతరాని వాళ్ళుగా, కొన్ని వర్గాలను సమాజానికి వ్యతిరేకులుగా ముద్రలు వేస్తూ చిత్రిస్తూ బుల్డోజర్లతో వాళ్ళ కాలనీలను వాళ్ళ దుకాణాలను కూల్చేస్తూ ఇవాళ ఈ దేశంలో వికాసం కాదు విధ్వంసమే వీళ్ళ లక్ష్యం అన్నట్టుగా భారతీయ జనతా పార్టీ పరిపాలన కొనసాగుతుంది.